వస్తుంది కదా, కంప్యూటర్ పని చేయాలి కదా. ఎస్, ఈజ్ 1983 బికనీర్లో ఫోటోగ్రాఫిక్ కాన్ఫరెన్స్ అండ్ వర్క్షాప్ అయింది బికనీర్. 7 రోజులు ఉన్నాం అక్కడ. సిటీలో నాట్ ఇంట్రెస్టెడ్, ఆల్వేస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఓల్డ్ మాన్యుమెంట్స్. ఎక్కడో వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద రాజభవనం ఉన్నది. రాజుగారు చనిపోతే ఆయన కొడుకు క్యాప్టెన్, ఆయన సగం ఆ ప్యాలెస్ని మ్యూజియం చేశాడు. నేను అక్కడికి ఒక 120 కెమెరా ఫోల్డింగ్ 250 రూపీస్ ఉంటుంది. ఇంకో 35 కెమెరా అడుకొని పోయినా. అక్కడికి పోయి అందరూ ఎదుకుని నేను అందరు గుంపు దిక్కుపోయి ఎప్పుడు పోను. ఐ గో అలోన్, అలూఫ్ ప్లేస్, నాట్ ఇస్ వన్. ఇంకోటి పెళ్ళికి ఎప్పుడైనా పిలిస్తే అందరి దిక్కు పోను. అన్ని అగస్ట్నే ఇస్తాను నేను ఎప్పుడు, అన్ని ఆల్వేస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, నాట్ కాపీయింగ్ అదర్స్. సరే అక్కడికి పోయి ఇది కొద్దిగా చేయబట్టగానే వాడు చౌకీదార్ సాంగ్ ఉన్నాడు, సాప్ ఉస్కునే ఇచ్చిన ఆయన డైలాగ్, సాప్ ఉస్కునే ఇచ్చిన బోత్ పురాణా హై చూడదు అంటే తీసేసిన. నేను కొద్దిసేపు నిలబడి, అంటే రియల్గా మనము ఒక గురువు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన 20 ఏళ్ళు చనిపోయినా సరే సమాధానం ఇస్తారు అని నా బిలీఫ్. సో నేనేం చేశానంటే శ్లోకం మనసులో పరమహంస గురు పరిచిత్తాం చింతా నాస్తిదాం అని ఒక శ్లోకం ఉన్నది శంకరాచార్య ఎవరితో. అయితే ఇటువంటిది 1962-63 ఎప్పుడో రాజాసాబు కుర్సాయి టూమ్స్ పోయిండు. ఆయన పోయినప్పుడు మళ్ళీ 20-30 తీయడు, 2-3 ఇస్తాడు అంతే, ఎక్కువ తీయడు. అక్కడ ఏమైందంటే కుర్సాయి టూమ్ దగ్గర పాత చింతచెట్లు ఉన్నాయి. చింతచెట్టు ఆకు చిన్నగా ఉంటుంది, దాన్ని అవుట్ ఆఫ్ ఫోకస్ చేసి ఆ టూమ్ ఫోకస్ చేసింది. ఇంతసేపటి నా బుర్రకు వచ్చేసింది అది. సో దట్ ఐ డిడ్ ఇట్ చేసాను. ఇది అవుట్ ఆఫ్ ఫోకస్, అది ఫోకస్. తర్వాత కిందికి పోయి మళ్ళీ ఆ ప్యాలెస్ పోయినా. అక్కడ సాయంత్రం పుట్టినట్ట రాజారాణి గారు ఆయన ఉక్క తాగుతాడు, ఫ్రూట్స్ కూడా తింటున్నట్ట, అది కూడా రికార్డ్ చేశారు. అట్లా రాజస్థాన్లో చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అవి కొండ మీద ఉంటాయి, లేక నీళ్ళు ఉంటాయి, రెండో స్థలాలు. ఐదర్ ఆన్ ది హిల్స్ ఆర్ సమ్వేర్ ద వాటర్. అది చాలా జనరస్ పీపుల్ రాజస్థాన్. ఇది చాలామంది నచ్చింది, నాకు కూడా నచ్చింది. రేర్ అన్నమాట. ఇప్పుడు నార్త్ వెస్ట్ గోల్కొండ నుంచి తీశాను. 120 ఫోల్డింగ్ కదా, 12 ఎక్స్పర్స్. అది మార్నింగ్. దీని ఇప్పుడన్నీ ఇండ్లు ఏర్పడ్డాయి. అసలు ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళు చుట్టుపక్కల బిల్డింగ్లు, ఆయన బిల్డింగ్, పాషుబాయ్ బిల్డింగ్లు అవన్నీ పెట్టకూడదు. దాన్ని దే మస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, శిథిలావస్థలో. గొల్లకొండ మొట్టమొదటి గొల్లవాళ్ళది ఉండే, తర్వాత కాకతీయ రాజు, తర్వాత కుతుబ్షాహి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇంకోటి చాలామంది ఏంటంటే, మీరు చాలా మాట్లాడతా, కోహినూర్ అనే వజ్రము గోల్కొండలో దొరకది. సో ఈ ముస్లిం రాజ్యము కృష్ణా జిల్లా వరకు ఉంది. ది డైమండ్ ఇస్ కోహినూర్ ఫ్రమ్ కృష్ణా జిల్లా, నాట్ గోల్కొండ. ఎందుకంటే నేను జియాలజీ చదువుకున్నా. ఇంకోటి, ఈ గోల్కొండకి అరబ్స్ ఏమో దీపం వెలిగించే ఆయిల్ అమ్మేవారు, వీళ్ళు ముత్యాలు అమ్మేవారు. లైక్ దట్ గోల్కొండ. చాలా చుట్టుముట్టంతా ముస్లిమ్స్, హిందూ డైటీస్ ఊడబికి అక్కడ పెట్టిండ్రు. అట్లా ఉన్నది. ఇప్పుడు పోనీ మిలిటరీ ఆక్యుపై చేసింది, కొన్ని నా దగ్గర ఉన్నాయి. అది సో దృష్టి అక్కడనే ఉంది. దీన్ని బాలా హిస్సార్ అంటారండి, బాలా హిస్సార్. దీని పక్కన అమ్మవారి సింహమామి ఉంది. ఇది గొల్లవాడది కదా.
శివమావని ఉన్నది, శివం మీద ఉంటుంది అమ్మవారు ఈడ. ఈ తర్వాత పెట్టింది, ఈ తర్వాత వచ్చింది ఇది. గొల్లకొండ, గోలకొండ కాదు, గొల్లకొండ. ఔరంగజేబ్ వాడు అడిగేశాడు ఎన్నోసార్లు, ఫెయిల్ ఔరంగజేబ్. I'm Jayvant Naidu. I'm a Hawaiian guitar artist and I move a lot in the cultural space of the country. And from childhood, I have a hobby of photography. So I take my camera whenever I visit a lot of cultural performances. And as a part of that, you can see here the world famous Bharatanatyam artist Rama Vaidyanathan. And this is also a picture of the Gotipua dance from Odisha, where young boys, these are young boys who are dressed up as girls and they do the Gotipua dance. So these two have been selected this time. I'm a member of the Telangana Photographic Society, which is conducting this Galleria 2025 the exhibition, and I feel very happy to be a part of this. Thank you. నా పేరు సత్యప్రసాద్ యాచేంద్ర. నా ఫోటోగ్రఫీ నేను హిమాలయాస్ పైన నేను స్పెషలైజ్ చేస్తాను. నేను తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీకి లాస్ట్ టైం ఈ మధ్య నేను ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ 1956లో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ సొసైటీగా 63 మంది ఫోటోగ్రాఫర్స్, 134 ఇమేజెస్ డిస్ప్లేలో ఉన్నాయి. డిఫరెంట్ జర్నల్స్, ల్యాండ్స్కేప్ ఉంది, ట్రావెల్ ఉంది, పోర్ట్రైట్స్ ఉంది, ఫ్యాషన్ ఉంది, జర్నలిజం ఉంది. ఈ సొసైటీ వల్ల చాలా మంది ఫోటోగ్రాఫర్స్ లాభపడతారు. ఎందుకంటే బయట నుంచి కూడా ఈసారి వచ్చి 4 వచ్చారు, ఢిల్లీ నుంచి, లక్నో నుంచి, బెంగళూరు నుంచి ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు వాళ్ళు రేపు ఎల్లుండి. అండ్ సీనియర్ ఫోటోగ్రాఫర్స్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి చాలా లాభపడుతుంది. అసలు ఫోటోగ్రఫీ గురించి ఇంకా ఐడియా పెరుగుతుంది. అండ్ ఈ విధంగా జరగటం వల్ల హైదరాబాద్ కూడా ఒక హైదరాబాద్ ఫోటోగ్రఫీ హబ్గా స్టార్ట్ ఇప్పుడు బాగా వెలుగుతుంది దేశంలో. ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటివి ఎగ్జిబిషన్స్, ఇప్పుడు తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ ఎగ్జిబిషన్స్, అట్లా ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చాలా యాక్టివిటీ జరుగుతుంది ఫోటోగ్రఫీ. అండ్ అందరూ లాభపడతారు. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం, సీనియర్స్ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవటం వల్ల ఇట్స్ కలెక్టివ్ యాక్టివిటీ ఫర్ ఫోటోగ్రఫీ కమ్యూనిటీ. ఆ ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఈవెంట్ చేస్తామండి. థ్యాంక్ యూ. ये पिक्चर मैंने एक्चुअली जो है वाइल्ड लाइफ में सब्जेक्ट में एक वाइल्ड कैट के लिए लिया और सारा काफ़ी देर तक इसका इंतज़ार किया कि वो आँख खोले, मगर वो खोली नहीं. तो इतना लेजी टायर्ड हो गई थी, तो मैं इंतज़ार करके काफ़ी आधा घंटे से ज़्यादा इंतज़ार करा, यही हालत में लिया और एक कैप्शन दिया लेजी कैट, दैट इज़ द लेजी कैट. वो लोग जो है हमेशा जो है दोपहर का टाइम था, वो मस्त खा के जो है लेजी हो गई थी वो. तो इसी लिहाज से उसको जो है ये एक यहाँ मैडम ने इसको एक पोएट्री अंदाज में, इसको पोएट के अंदाज में पेश किए. ये कैट वाइल्ड कैट है, लेकिन जो है वो आजकल हम बोलते हैं ना, बिल्ली जो है आँख मूछ के दूध पीती बोल के, ये वही मिसाल है. जो आँख मूछ के जो है मुझे कोई नहीं देख रहा, मैं खुद सो जा रहा, लेजीनेस में इतना लीन हो गई वो. तो ये उसका एक्शन को जो मैं कैप्चर किया. Good evening, friends. My name is Sudhanshu and I'm a hobby photographer. I picked up photography as a means to connect with people, travel around and share my view of the world. Sometimes when we are traveling, it's not possible to have a big camera in our hand. So at that time, even what we have in our hand, maybe a small cell phone, can be beneficial to take good photos. And this is one of my photos which I've taken in Chennai. I was going for a beach run that day and I just had my iPhone with me. So I just thought, why should I miss this beautiful sunrise? And let me share it to the world and my friends. So that's when I clicked it with that. My message to you, my friends, is don't be disheartened if you don't have big cameras. The most important thing is you should have an eye to view the world differently and express your creativity and share it to your friends, family and social media. Basically, we are here at Telangana Photographic Society. This is one of the oldest, erstwhile Andhra Pradesh, now Telangana. These stalwarts here have a lot of international accreditation like FIAP, RPS, that is Federation of French Photography, and Royal Photography Society of
UK, PSA, Photographic Society of America. They are stalwarts who achieved fellowship in these big organizations. So we are guided by them and inspired by them, and they have curated our photos around here. So that's a big blessing that we know that our work is improving and it's recognized by stalwarts in the field of photography. So I welcome all of you to enter and watch the exhibition, and if you wish to, please join the photography club and grow the diversity in it. Thank you. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాయప్రోలు ఈశ్వర్ కుమార్. నాకు ఆల్మోస్ట్ 30 ఏళ్ల పై నుంచి ఫోటోగ్రఫీ హాబీ. నేను తెలంగాణ ఫోటోగ్రఫిక్ సొసైటీలో చేరాక నాకు ఒక దిశానిర్దేశం జరిగింది ఇక్కడ సీనియర్స్ దగ్గర. సో ఇప్పుడు ఏదో వాళ్ళందరి సహకారంతో నేను కూడా ఫొటోస్ తీస్తున్నాను. నా మెయిన్ ఫీల్డ్స్ ఏంటంటే ఇట్లా ఈ టైప్ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ తీస్తాను. రెగ్యులర్గా నేను హిమాలయాస్కి, లదాఖ్ రీజియన్కి, స్పిటి వ్యాలీకి వెళ్తుంటాను. సో ఇది కాక నేను బర్డ్స్ తీస్తానండి. బర్డ్స్ అంటే నాకు చాలా కీన్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ ఎగ్జిబిషన్లో మొత్తం 4 ఫొటోస్ నాకు పెట్టారు. 2 ల్యాండ్స్కేపు, 2 ఏమో బర్డ్స్కి. ఇదేమో ఈ కార్గిల్ దగ్గర ఉంటుందన్నమాట. ద్రాంగ్ ద్రుంగ్ గ్లేసియర్ అంటారు. గ్లేసియర్ అంటే ఐడియా ఉంది కదా. చాలా ఒకప్పుడు మనకి నదులు అన్నిటికీ వాటర్ రావాలంటే గ్లేసియర్స్ కరిగే వాటర్ వస్తుందన్నమాట. ఇది ద్రాంగ్ ద్రుంగ్ గ్లేసియర్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 14-15 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది మన మీన్ సీ లెవెల్కి. టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ -14 degrees ఉంటుందండి. సో ఇది కొంచెం ఇట్లాంటి రీజియన్స్కి వెళ్ళడం కష్టం, బట్ వెళ్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. సో నాకు ఇది బాగా నచ్చే ఫీల్డ్ అనమాట, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ అనేది. హాయ్ అండి, నా పేరు హరీష్ కాకర్లా. ఈ ఫోటోగ్రాఫ్ నేను తీసింది హిమాచల్ ప్రదేశ్లో. చాలా వరకు అటల్ టన్నల్ అని పేరు బాగా వినే ఉంటారు. అటల్ టన్నల్ దాటిన తర్వాత అక్కడి నుంచి రోహతాంగ్ పాస్ వెళ్లే దారిలో కోక్సర్ అని ఒక ఏరియా వస్తుంది. అక్కడికి వెళ్లే టైంలో వెహికల్లో వెళ్తూ మధ్యలో ఆగి తీసిన ఫోటోగ్రాఫ్ ఇది. నేను బేసిక్గా జర్నలిస్ట్ని, ఆ క్రమంలోనే ట్రావెల్ కూడా చేస్తూ ఉంటాను. అట్లా చేస్తూ వన్ ఆఫ్ ద టైమ్ ఈ ఫోటోగ్రాఫ్ తీశాను. చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆ గ్రేడియంట్స్ కానీ, ఆ కలర్ వాల్యూస్ కానీ బాగున్నాయి అనే ఉద్దేశంతో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఎగ్జిబిషన్ జరుగుతోంది 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఫిబ్రవరిలో. మొత్తం అన్ని రోజులు కూడా ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డిస్ప్లేలో ఉంటాయి. దాదాపుగా 150 ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ ఉన్నాయి. సుమారుగా 45-47 మంది ఫోటోగ్రాఫర్స్ తీసిన వర్క్స్ అనమాట. ఎమినెంట్ ఫోటోగ్రాఫర్స్ తీసినవి అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ లో చూడొచ్చు. దాంతో పాటుగానే 8-9 తారీఖుల్లో అంటే శని ఆదివారాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. కొత్తగా ఫోటోగ్రఫీలో పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ, లేకపోతే ఫుడ్ ఫోటోగ్రఫీ, వీటికి సంబంధించిన వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు ఫోటోగ్రఫీకి సంబంధించి. దాంతోపాటు సాయంత్రాలు మంచి ఫోటో టాక్స్ ఉన్నాయి. లక్నో నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఇట్లా దేశం మొత్తం మీద ఉన్న చాలా ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ వచ్చారు. వారి అనుభవాలతోటి ఫోటో టాక్స్ కూడా ఉన్నాయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్లో. వాటికి కూడా పార్టిసిపేట్ చేసి బాగా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్సెస్ ని మనం కూడా పొందొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఓపెన్ టు ఆల్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్స్ చూడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. So this picture, what you saw, this was taken around 5 months back in a place known as Gandhari village near Kamareddy district, which is approximately about 150 kilometers from Hyderabad. The objective of my taking pictures in villages to bring out the rural life, especially this tribe. These are known as the Mathura Lambada, who is the only tribe in Telangana, and it is dwindling. The tribes are coming down. I wanted to capture the culture. The objective is that, if you see in this picture, most of the old women are carrying the tradition. The younger generations are not carrying this particular culture. So through my picture, I want to promote them to carry out this tradition for generations together. As one can see that, with the modernization, people are moving out of the jobs. The younger generations are switching over the village. The village still holds a very old cultural heritage. People are staying in the mud houses. They follow those old rituals, and they kind of use the old utensils like churning, and a lot of those old traditions are carrying out. So through my picture, I wanted to promote and showcase that this kind of rural culture is still existing in today's changing world. So my picture should try to inspire the younger generations to at least carry on this culture
it should not die down as the time passes. So that was the main objective, to showcase that this kind of beautiful ornaments which you can see, it takes almost 3 to 4 hours for a person to get ready. I have shot a series of pictures of my body of work that a woman would take at least 2 to 3 hours to get this kind of dress. And this is a very unique culture. And these Mathura Lambadas are the tribe which has come from Rajasthan. And it is like almost more than 500 years old tribe which is carrying out in this Telangana region. So through my picture, I wanted to showcase this particular aspect. Thank you so much. I am the member of Telangana Photographic Society, and I am extremely happy, and I must thank the society for bringing out this wonderful talent of all the photographers who have showcased their work, and really thankful to the society that they are promoting this Galleria 2025 to showcase all the artists who have exhibited in most of the various genres of photographs. And I think it's really good to come and see their work and appreciate the kind of talent that Hyderabad is hosting. Thank you so much. Hi everybody, my name is Krishna Kalagara. I'm a photographer. I'm also a shooter, marathoner, randomer, and a mountaineer. So I'm a national award-winning pistol shooter also. This is my first time exhibition with the Telangana Photographic Society. 4 of my photos have got selected to the Galleria 2025 event. And this is one of my best photos here, selected here. This is about the huddle of masked connections. And it's basically like when people have emotions, people show one feeling and have a different masked feelings. When 4 or 5 people meet together, they're putting a different mask towards each other. Here, I captured these 4 little schoolgirls in a school here after a cultural function, and they were talking to each other. And in the photo, you can see, if you observe clearly, they're actually not facing you. They're actually turned away. They're facing the other side. Only the masks have been turned this side. And the funny part is, the masks actually are demonstrating different emotions in the picture. It's not the people or the image which is telling you, but it is the masks which are telling you the different emotions. So I leave it to you to figure out the way the masks talk to you. It is the masked connections. And my other photographs, one is from Meghalaya, one is from Ladakh, and one is from Spain. Please visit the event, Galleria event. Please see my photographs, and also some of the other exceptional photographs from other photographers here. And this event is till the 11th of February. And I welcome you all on behalf of the Telangana Photographic Society.